ఈ వారం ఓటీటీకి వచ్చిన మూవీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఒకప్పుడు ప్రముఖ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు వృద్ధాప్యంలో కూడా డైరెక్టర్ వహించిన మ్యూజికల్ ఫ్యాంటసీ మూవీ సింగిగీతం. ఇది ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఎలా ఉందంటే, జైలు నుండి బయటకు వచ్చిన హీరో ప్రతాప్ తన తండ్రికున్న ఆస్తుల కోసం కుబేరపురం గ్రామానికి వెళ్తాడు. అక్కడున్న భూముల్లో బంగారు గనులు ఉన్నాయని తెలుసుకొని లేడీ విలన్ రేణుతో చేతులు కలిపి ఆ ఊర్లో ఉన్న చివరి చెట్టు కూడా కొట్టేస్తారు. దానివల్ల ఆ ఊరికి శాపం తగ్గుతుంది. ఇది ఎలాంటి పరిమాణాలు దారితీసింది అనేది ఈ మూవీ కథ. ఈ మూవీ మొదటి 30 నిమిషాలు రొటీన్ కథలు అనిపించినా, ఎప్పుడైతే సెట్ ఎపిసోడ్ నుండి మాటలు పోయి పాటలు వస్తాయో డిఫరెంట్ మూవీలు అనిపించి కొంత ఇంట్రెస్ట్ పుడుతుంది. కానీ కొంతసేపు తర్వాత బోర్ ఫీల్ కలుగుతుంది. సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు చిన్న మెసేజ్ ఇస్తూ ఆకట్టుకుంటుంది. దీనిలో మెయిన్ లీడ్లో నటించిన నటీనటులందరూ తన యాక్టింగ్తో ఆకట్టుకున్నారు. అలానే మాటలని పాటలుగా ట్యూన్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఆకట్టుకున్నాడు. ఓవరాల్గా ఈ మూవీ అయితే పర్వాలేదు అనిపించింది. ఫ్యామిలీతో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. ఈ వారం సన్నెక్స్ ఓటీటీలోకి వచ్చిన మరో మూవీ ఇకాల. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఎలా ఉందంటే, రాజవంశంలో పుట్టిన వైతర్నికి ఆ వంశం శాపం కారణంగా చీకట్లో తప్ప సూర్యుడు చూడలేడు. మరోపక్క శంకరంపల్లి ఊర్లో కాటేరు తల్లి ఆగ్రహంతో మనుషులకు బలి తీసుకుంటుంది. ఆ ఊర్లోని ఓ పాత బంగ్లాకి సిటీలో ఉన్న హీరో శివ ఓ పని మీద వెళ్తాడు. ఆ బంగ్లాలో ఎటువంటి పరిమాణాలు దారితీసే వైతరిని సృష్టించిన విధ్వంసం ఏంటి, కాటేరు తల్లి నిజంగా ఆగ్రహించిందా లేదా, శివ ప్రేమించిన నిధి ఏమైంది అనేది ఈ మూవీ కథ. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లో గోహత్య రాజవంశ శాపం, కాటేరు తల్లి ఆగ్రహంతో సావులు, సిటీలోని హీరో శివ శంకరంపల్లి వచ్చి పాత బంగ్లాకి వెళ్ళడం, మరోపక్క మాంత్రిశక్తులు టచ్ చేశారు. దీనివల్ల స్టోరీలో కొంత కన్ఫ్యూజ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో వైతర్ని ఫ్లాష్ బ్యాక్, బంగ్లాలో అర్రర్ ఎపిసోడ్, ఫస్ట్ హాఫ్లో వచ్చిన కొన్ని సంఘటనలకి సెకండ్ హాఫ్లో క్లారిటీ ఇవ్వడం, దానివల్ల ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఆకట్టుకుంటుంది. ఓవరాల్గా ఈ మూవీ అయితే పర్వాలేదు అనిపించింది. ఫ్యామిలీతో అయితే అర్రర్స్ మూవీ ఇష్టపడేవారు ఓసారి ట్రై చేయొచ్చు. మలయాళంలో మిక్షితాకి తెచ్చుకొని ఈ వారం రీసెంట్గా సోనీలి ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్కి వచ్చిన మూవీ బల్టి. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఎలా ఉందంటే, హీరో ఉదయన్ వాళ్ళ ఫ్రెండ్స్ మంచి కబడ్డీ ప్లేయర్లు, కానీ హీరో కొన్ని కారణాల వల్ల వడ్డీ మాఫియా గ్యాంగ్ వారిలో చిక్కుకుంటారు. హీరో మిత్ర బృందం వడ్డీ మాఫియా గ్యాంగ్ వారిని ఎలా ఎదుర్కొన్నారు అనేది ఈ మూవీ కథ. ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో మర్డర్తో ఇంట్రెస్ట్గా మొదలయ్యి కబడ్డీ గేమ్లతో ఆకట్టుకుంటుంది. మధ్యలో లవ్ స్టోరీ అంతగా ఆకట్టుకోదు. వడ్డీ మాఫియా గ్యాంగ్ వారు కొంత పర్వాలేదు, కానీ దానిలోకి కబడ్డీ ప్లేయర్ లాగడం మూవీ పక్కదారికి వెళ్ళలాగా అనిపిస్తుంది. తర్వాత యాక్షన్ మూవీలా సెకండ్ హాఫ్ అంతా కబడ్డీ ఆటను పక్కన పెట్టి గ్యాంగ్ వేరే చూపించారు. దీనివల్ల ఫస్ట్ హాఫ్లో ఒక మూవీ, సెకండ్ హాఫ్లో మరో మూవీలు అనిపిస్తుంది. దీనిలో హీరో బ్యాచ్ ఎదుర్కొన్న యాక్షన్ ఎపిసోడ్లు అయితే బాగుంటాయి. ఓవరాల్గా ఈ మూవీ అయితే మరంత కాదు, కానీ పర్వాలేదు అనిపిస్తుంది. ఫ్యామిలీతో అయితే యాక్షన్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ మూవీ ఓసారి ట్రై చేయొచ్చు.